హాయ్ నమస్తే అండి. టెట్ రాసే వాళ్ళందరికీ ఫ్రెండ్స్ జాగ్రత్తగా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఈ సంధుల నుండి మనకి 2 మార్కులు వస్తాయి. సంధి పేరు రాయాలి, సంధిస్తారు, దాన్ని విడదీసి రాయాలి. సంధి అనగా కలియక. సంధిలో 2 పదాలు ఉంటాయి. మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని ఉత్తర పదం అంటారు. చిన్నసూరి బాల వ్యాకరణంలో చెప్పడం జరిగింది. పూర్వ పరస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశమగుట అని చెప్పడం జరిగింది. స్వరము అనగా అచ్చు. స్వరం అంటే ఏంటి? అచ్చు. పూర్వస్వరము అనగా పూర్వపదంలో చివరి ఉండే అచ్చు. పరస్వరం అంటే పరపదంలో మొదటి ఉండే అచ్చు. సంధి జరిగినప్పుడు పూర్వస్వరము లోపించి దాని స్థానంలో పరస్వరం ఏకాదేశంగా వస్తుంది. ఇది సూత్రార్థం. చూడండి ఒకసారి. సంధులు ప్రధానంగా ఎన్నో రకాలు? 2 రకాలు. తెలుగు సంధులు, సంస్కృత సంధులు. తెలుగు సంధుల్లోకి ఏమొస్తాయో చూద్దాం. తెలుగు సంధుల్లో మనకి అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి, ఎడగమ సంధి, సరళాదేశ సంధి, గసడదవాదేశ సంధి. ఫ్రెండ్స్, మనం అనుకుంటాము చిన్నప్పటి నుంచి మనం చదివిందే కదా, తెలియదా అనుకుంటాం. కానీ ఫ్రెండ్స్, సంధులు ప్రధానంగా ఎన్ని రకాలు అనగానే మనం పరీక్ష హాల్లో ఆలోచిస్తాం. అంటే మనకి చాలా సంధులు తెలుసు, కానీ సంధులు ప్రధానంగా 2 రకాలు. అవి ఏంటి? తెలుగు సంధులు, సంస్కృత సంధులు. తెలుగు సంధుల్లోకి ఏమొస్తాయి? అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి, ఎడాగమ సంధి, సరళాదేశ సంధి, గసడదవాదేశ సంధి. ఇవన్నీ కూడా తెలుగు సంధులు. చూడండి ఫ్రెండ్స్, అత్వసంధి చూడండి. అత్వసంధి గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది. అత్తునకు సంధి బహుళమగును. అసలు బహుళం అంటే ఏంటి? బహుళం అంటే 4 రకాలుగా జరుగుతుంది. ఆ 4 రకాలు ఏంటి? ప్రవృత్తి అంటే సంధి తప్పనిసరిగా జరుగుతుంది. నెక్స్ట్ అప్రవృత్తి అంటే ఏంటి? సంధి జరగకపోవడం. నెక్స్ట్ వైకల్పికం లేదా విభాష అంటే సంధి జరగవచ్చు, ఒక్కోసారి జరగపోవచ్చు. అన్యకార్యము అంటే అనగా ఒక వ్యాకరణ కార్యము జరగవలసి ఉండగా మరొక వ్యాకరణ కార్యం జరుగుతుంది. దేనికి సూత్రము అంటే అత్వసంధికి. చూడండి, వంట ప్లస్ ఆముదము, వంట ఆముదము ప్రవృత్తి. దూత ప్లస్ ఈతడు, దూత ఈతడు అప్రవృత్తి. వేడుక ప్లస్ ఎల్ల, వేడుకలెల్ల విభాషాస. ఒక ప్లస్ ఒక, ఒకానొక అన్యకార్యము. ఫ్రెండ్స్, మనం ఒక ప్లస్ ఒక అంటే అది త్రికసంధి అనుకోకూడదు. త్రికసంధికి కూడా ఒక ప్లస్ ఒక్కొక్క అలా వస్తుంది, కానీ అది వేరు. ఇక్కడ చూడండి, ఒకానొక అన్యకార్యము. చూడండి, ఇత్వసంధి. ఏమ్యాదులకు ఇత్తునకు సంధి వైకల్పన. ఇత్తు అనగా అశ్వమైన ఇకారము. ఏమ్యాదులు అనగా ఏమి, అది, ఇది, అవి, ఇవి, ఏవి, మరి, కి, షష్ఠి మొదలైన రూపాలు వైకల్పనానికి ఉదాహరణ. అనగా సంధి జరిగితే ఒక రూపము, జరగకుంటే మరొక రూపం రావడం వైకల్పికం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అత్వసంధి, ఇత్వసంధి గురించి నేర్చుకున్నాం ఫ్రెండ్స్.